సార్, మార్కెట్లో వైడ్ రేంజ్ ఆఫ్ మెటీరియల్ ఉంది ఆస్పిరెంట్స్కి. దాన్ని మీరు ఎలా కేటగరైజ్ చేస్తారు? దాని ద్వారా స్టూడెంట్స్ దాన్ని బేసిక్స్ని ఎలా కేటగరైజ్ చేసుకొని నేర్చుకోవాలి అని చెప్తారు? మొత్తం మార్కెట్లో దొరికే మెటీరియల్ని కోర్ మెటీరియల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్, పెరిఫెరాల్ మెటీరియల్, సూపర్ఫిషియల్ మెటీరియల్ అని 3 రకాలు చేయొచ్చు. కోర్ కంటెంట్, కోర్ మెటీరియల్ అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు కానీ, అడ్వాన్స్డ్ రిఫరెన్స్ బుక్స్ అని కానీ, అంటే వెరీ ఎసెన్షియల్ మెటీరియల్స్. ఇవి 99.9% ప్రిస్క్రైబ్డ్ బుక్స్ అయి ఉంటాయి. మామూలుగా చాలామంది వ్యూవర్స్ తెలిసిన కాబట్టి ఇక్కడ నేను రిపీట్ చేయట్లేదండి. మామూలుగా అయితే కనుక మీరు ఏదైనా ఒక సత్యాస వ్రతానికి కానీ దేనికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఒక లిస్ట్ ఇచ్చేస్తారు మీకు, పసుపు కుంకుమ. అలా ఏ స్టూడెంట్కైనా సరే, ఏ యూట్యూబ్ ఛానల్కైనా సరే, ఏ వాటి కాల్ బుక్ స్టాల్ వాళ్ళకైనా కానీ ఈ బుక్ లిస్ట్ అనేది తెలుసునండి. నిజానికి చెప్పాల్సిన అవసరం నిజంగా లేదు. అయినా మన కోసం అనుకుంటే కనుక ఎన్సీఆర్టీ పుస్తకాలు అంటే 6th to 12th క్లాసు, అందులో 6 సబ్జెక్టులు ఉంటాయండి. ఎకనామిక్స్, సివిక్స్, కల్చరు, సైన్సెస్, హిస్టరీ అండ్ జాగ్రఫీ. 6 సబ్జెక్టులు, 6 into 12 తరగతి అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఈ 6 సబ్జెక్టులకి ఆ మొత్తం పుస్తకాలు చదవాలి. దిస్ ఈజ్ ద పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ అని, కల్చర్కి నితిన్ సింఘాని అని, పాలిటిక్ లక్ష్మీకాంత్ అని, ఎకనామిక్స్ ఏమో రమేష్ సింగ్ అని, తర్వాత ఇతరత్ర ఎథిక్స్కి అయితేనేమో సుబ్బారాయణ రాయ్ చౌదరి అని, ఇలాగా స్టాండర్డ్ బుక్స్ కొన్ని ఉన్నాయండి. ఇవన్నీ కలిపితే కోర్ మెటీరియల్స్ అని పిలవచ్చు మనం. ఇంకా పెరిఫెరల్ మెటీరియల్స్ అంటే అర్థం ఏంటంటే వీటిల్లోనే ఆల్టర్నేటివ్ ఆథర్స్ కానీ, ఆల్టర్నేటివ్ మెథడాలజీస్ కానీ, ఆల్టర్నేటివ్ కంటెంట్ కానీ. అంటే ఉదాహరణకి లక్ష్మీకాంత్ పాలిటీ ఉంది, అది కాకుండా ఇంకోటి చదవాలి నేను అనుకుంటే అది పెరిఫెరాల్లోకి వస్తుంది. మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ అని బుక్ ఉంది, అది కాకుండా నేను ఏదైనా కొత్త బుక్ చదవాలనుకుంటున్నాను అంటే అది పెరిఫెరాల్కి వస్తుంది. లేదు ఎకనామిక్స్కి నితిన్ సింఘాని కూడా ఆయన చదవాలా లేకపోతే కనుక రమేష్ సింగ్ చదవాలా అనే క్వశ్చన్తో ఏదో ఒకటి ఎంచుకుంటే అది పెరిఫెరాల్కి వస్తుంది. పవనీత్ సింగ్ బుక్ అని ఒకటి ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి, చదవాలా చదివితే ఏంటి అనేది పెరిఫెరాల్లోకి వస్తుంది. అంటే మెటీరియల్స్లో వెరీ 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 ఇంపార్టెంట్వి, కొంచెం ఇంపార్టెన్స్ లేనివి అని అర్థం. ఆ తర్వాత ఇంకొంచెం బయటికి వెళ్తే అవుట్ ఫోకస్లో కనుక వెళ్తే కనుక మనకి కొన్ని పుస్తకాలు రెఫరెన్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా అని చెప్పి అమర్త్య సేన్ ఒక బుక్ ఉంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఫర్ ఏ బెటర్ ఇండియా ఫర్ ఎ బెటర్ వరల్డ్ అని బుక్ రాశారు. ఇట్లా మీకు ఒక 30-40 పుస్తకాలు ఉంటాయి, యూపీఎస్సీకి ఉపయోగపడతాయి, బట్ నాట్ డైరెక్ట్లీ. ఓవరాల్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకు వచ్చే ఇది జనరల్ ఎస్సే రాసేటప్పుడు, ఎథిక్స్ రాసేటప్పుడు అక్కడ ఉపయోగపడతాయి. కానీ స్టూడెంట్కి అది ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే మళ్ళీ సుసైడల్ అవుతుంది. ఎక్కువ చదివి అసలు ఓవర్ ఇది అవుతుంది. అందుకని నేనైతే ఏమంటానంటే స్టూడెంట్స్గా చూసినప్పుడు ఏది పెరిఫెరాలో, ఏది కోర్ మెటీరియల్లో, ఏది అవుట్ ఫోకస్, ఏది అవసరం లేదో ఆ జడ్జిమెంట్ చేసుకోగలగాలి. ఎక్కువ కొనేసి ఎక్కువ చదివేసి ఉపయోగం లేదు. కరెంట్ అఫైర్స్ వీటితో పాటు చదవాలి కదా, కరెంట్ అఫైర్స్తో పాటు మిగతావి కూడా చదవాల్సి ఉంటాయి కదా. ఈ ప్రాసెస్లో స్టూడెంట్ నేనైతే ఏమంటానంటే ద కోర్ మెటీరియల్స్కి కన్ఫైన్ అయితే సరిపోతుంది. స్టూడెంట్స్కి ఇక్కడ ఒక చిన్న సలహా ఇవ్వాలి మనం. ఇవాళ మార్కెట్లో అవైలబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ పెరిగిపోయింది.
మనకి షాపింగ్లో ఎలాగైతే ఇవాళ మీరు చూడండి అమెజాన్లోకి వెళ్తే ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. మనం కొంటేనే కానీ మనకి నిద్ర పట్టదు. షాపింగ్ ఏదైనా మనం వెళ్ళామనుకోండి, షాప్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. అట్లా స్టూడెంట్కి కూడా ఒక బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఈ బుక్ ఇంపార్టెంట్ ఏమో, ఆ బుక్ ఇంపార్టెంట్ ఏమో, ఈ బుక్ ఇంపార్టెంట్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. అలా బుక్ ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తున్న ప్రతిసారి ఇట్స్ వెరీ డేంజరస్ ఫినామినన్. అందులో బుక్ స్టాల్కి వెళ్ళడానికన్నా ముందే నీ దగ్గర ఏమేమి బుక్స్ కొనాలో తెలియాలి. ఇంకా అప్పుడప్పుడు కొత్త పుస్తకాలు వస్తూ ఉంటాయి. కొత్త పుస్తకాలు వచ్చినప్పుడు నేనైతే ఏమంటానంటే, ఒక స్టూడెంట్కి మెంటార్ అనే వాళ్ళ యొక్క ప్రాధాన్యం ఇలాంటి చోట ఉంటుంది అంటాను, ఇలాంటి చోట కూడా ఉంటుంది అంటాను నేను. కొత్త బుక్ వచ్చిందండి కొనమంటారా? ఇట్స్ ఎ క్వశ్చన్ షుడ్ బి రైజ్డ్ బై ద స్టూడెంట్. నాకు ఇప్పటికి గుర్తు, నా స్టూడెంట్స్ ఒకళ్ళిద్దరు షాప్కి వెళ్ళినప్పుడు, సార్ ఇది ఓల్డ్ క్వశ్చన్స్ మీద ఏదో వెరైటీ బుక్ వచ్చింది సార్, ఇది కొనమంటారా? నాకు పిక్ పంపించవయ్యా నన్ను పంపించాడు. నిజంగా మంచి బుక్ అది. కొనవయ్యా నీకోసం కాదు, ముందు నా కోసం, నేను చదువుతానులే అని. అంటే కొత్త కొత్త పుస్తకాలు వస్తాయి, అవేమీ సామాన్యమైనవి కావు, అప్డేటెడే. కానీ స్టూడెంట్ ఏది కొనాలో ఏది కొనకూడదో తెలుసుకోగలిగి ఉండాలి. ఆ ఏది కొనాలో తెలుసుకునే క్రమంలోనే స్టూడెంట్కి మెంటార్ అవసరం ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది, ఎన్ని పుస్తకాలు కొని ఇంట్లో పెట్టుకుంటావు? కొన్నవి చదవాలి కదా. అందులో ఉన్నవి కొన్నవి చదువు ముందు, చదివిన తర్వాత యూ గో ఫర్ ద అదర్ పబ్లికేషన్స్ ఆర్ అదర్ మెటీరియల్స్. అందుని కోర్ని సంపాదించుకో. ఇతరత్ర కొత్త పుస్తకాలు వస్తుంటే ఖచ్చితంగా యూ షుడ్ బి, అంటే ఐ ఓపెన్ తోటే ఉండాలి నువ్వు, నేను కాదన్ను. కొత్త పుస్తకాలు వస్తే వెతుకు, కొను, చదువు, నేను కాదన్ను. బట్ బౌండరీ షుడ్ బి దేర్. ఆ బౌండరీని గీసేది ఎవరు నీకు అంటే మెంటార్. గురువు అంటే అర్థం అదే కదండి. జీవితంలో కూడా ప్రతి క్షణం ప్రతి దశలోనూ గురువు ఉంటాడుగా. సాధారణంగా గురువు అనే సరే మనం ఏమనుకుంటామంటే ఆయన టీచరో, లెక్చరరో, ప్రొఫెసరో, ఫ్యాకల్టీయో, గడ్డం పెంచుకునో, ఫీజు తీసుకునో అనుకుంటాం. నిజానికి అన్న ఐ డోంట్ థింక్ సో అండి. గూగుల్ మ్యాప్ ఈజ్ ఆల్సో గురు ఆల్ ద టైమ్స్ అంటాను నేను. ఇట్ ఈస్ గైడింగ్ యూ కదా. మీరు మీ ఇంటి నుంచి మా ఇంటికి రావాలి అంటే గూగుల్ మ్యాపే కదా ఈ గైడింగ్ యూ. చిన్న ప్రాబ్లం వచ్చింది మీకు ఏదో, దానికి సంబంధించి మీ అమ్మగారిని అడిగారు, అక్కడ మీ అమ్మగారు మీ గురువు. ఏదో చిన్న మనకి డెంటల్ ఏదో ప్రాబ్లం వచ్చింది, మనకి ఎప్పుడో ఫ్రెండో డెంటిస్ట్ ఎవరో ఉండుంటారు, వాళ్ళు ఫోన్ చేసి ఏంటిది అని అడిగితే వాళ్ళు చిన్న చెప్పుంటారు. దెన్ ఈజ్ గురు. అందులో గురువు అంటే అదేదో పెద్ద పీఠము కాదు, లేకపోతే ఎక్కడో ఉంటారని కాదు. చీకట్లోంచి వెలుగులోకి తీసుకెళ్ళేవాడు గురువు అండి. ఆల్సో ఆస్పిరెంట్స్కి ఉన్న టైం కన్స్ట్రెయింట్స్కి, ప్రెషర్కి, కన్ఫ్యూజన్కి ఒక గురువు ఉండడం ఇట్స్ 100% వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు నావిగేట్ దేర్ ప్రిపరేషన్. ఎగ్జాక్ట్లీ అండి. ఒక స్టూడెంట్కి కంపల్సరీగా ఒక మెంటార్, ఒక గురువు ఉంటే కన్ఫ్యూషన్స్ ముందు పోతాయి. ప్లస్ ఇంత సిలబస్ ఇంత ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ మీరు చెప్పినట్టు ఒకళ్ళు ఉంటే చేయి పట్టుకొని తీసుకెళ్ళి గురువు అయితే ఉండాలి. అవును, అందులో ఈ రోజుల్లో మరీ అవసరం అంటాను నేను. టూ మచ్ ఇన్ఫర్మేషన్. అది ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయిపోయిందండి. అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్ పెరిగిపోయిందండి. అవైలబిలిటీ ఆఫ్ ద గైడెన్స్ అండ్ ఓరియంటేషన్ అండ్ మెంటరింగ్ పెరిగిపోయిందండి. అందులో ఇప్పుడు ఖచ్చితంగా అవసరం.